Welcome to Finacle Tuitions. My name is డాక్టర్ వెంకటరమణ. బ్రౌనియన్ మోషన్. రాబర్ట్ బౌన్ అనే సైంటిస్టు, స్కాట్లాండ్ బాటనిస్ట్ 1773, 1859, 58 ఎరాలో 1827 లో బ్రౌనియన్ మోషన్ ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. బ్రౌనియన్ మోషన్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ గా బాటనీ అనగా ప్లాంట్ గురించి స్టడీ చేయడం. ప్లాంట్ లో వన్ ఆఫ్ ది చైనా ఆర్ రోజ్ తీసుకుంటే వాటిలో స్టిగ్మా అని చెప్పేసి, లాంథర్ అని చెప్పేసి ఉంటుంది. లాంథర్ లో మనకి ఫిమేల్ ప్రొడక్టివ్ పొలెన్ గ్రెయిన్స్ అనేటువంటివి ఉంటాయి. ఈ పొలెన్ గ్రెయిన్స్ అనేటువంటివి ఎయిర్ ఫ్లో ద్వారా లేదా క్రియేచర్స్ ద్వారా ఈ పొలెన్ గ్రెయిన్స్ అనేటువంటివి మొమెంటం జరిగి ఈ స్టిగ్మాలో జరిగి రిప్రొడక్షన్ లో ఇన్వాల్వ్ అవుతుంది. దీన్నే మనం పొలినేషన్ అని చెబుతాము. ఈ పొలినేషన్ లో పొలెన్ గ్రెయిన్స్ అనేటువంటివి ఎయిర్ లో మూమెంట్ అవ్వడం జరిగింది. ఈ కాన్సెప్ట్ నుంచి బ్రౌన్ అనే సైంటిస్ట్ బ్రౌనియన్ మోషన్ ని డిస్కవరీ చేయడం జరిగింది. ఈ బ్రౌనియన్ మోషన్ ని ఎక్స్పెరిమెంటలీ ప్రూవ్ చేయడానికి ఈ అబ్జర్వేషన్ కి మైక్రోస్కోప్, సస్పెండెడ్ పార్టికల్స్, బ్రైట్ లైట్ అనేటువంటివి నీడ్ అవుతాయి. సో మైక్రోస్కోప్ ద్వారా విజిబిలిటీ చెక్ చేస్తాము. ఒక గ్లాస్ బీకర్ లో లిక్విడ్ లో సస్పెండెడ్ పార్టికల్స్ అయినటువంటి పొలెన్ గ్రెయిన్స్ గానీ, స్మోకెన్ పార్టికల్స్ గానీ, టినీ లాటెక్స్ పార్టికల్స్, పాలిమర్ మెటీరియల్ పాలిస్టైరిన్ తో డిజైన్ చేసినటువంటి స్మాల్ సైజ్డ్ లాటెక్స్ బెడ్స్ ని వీటిలో డిప్ చేస్తే ఇవి మోషన్ లో ఇన్వాల్వ్ అవుతాయి. ఇక్కడ లైట్ అనేటువంటిది ఎక్స్పోజ్ చేస్తే ఈ లైట్ ని పార్టికల్స్ అనేటువంటి అబ్జార్ప్షన్ చేసుకొని ఇల్యూమినేషన్ ఆఫ్ పార్టికల్ అయిపోయి ఇక్కడ మనకు పార్టికల్ అనేటువంటిది మోషన్ ని అబ్జర్వ్ చేయవచ్చు. సో దీన్నే మనం బ్రౌనియన్ మోషన్ అని చెబుతాము. బ్రౌనియన్ మోషన్ లో మైక్రోస్కోపిక్ అబ్జర్వేషన్ చేస్తాము. ఇక్కడ మనకి మోషన్ అనేటువంటిది ర్యాండమ్ గా ఉంటుంది. ర్యాండమ్ అనగా ఎరాటిక్ ప్యాటర్న్ అని చెబుతాము. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పార్టికల్ ని మనం అనుకుంటే ఇది లెఫ్ట్ సైడ్ మోషన్ అవుతుందా, రైట్ సైడ్ మోషన్ అవుతుందా, లేదా అప్ సైడ్ మోషన్ అవుతుందా, లేదా డౌన్ సైడ్ మోషన్ అవుతుందా అనేటువంటిది అన్ప్రెడిక్టబుల్. ఇది లెఫ్ట్ అవ్వచ్చు, రైట్ అవ్వచ్చు, అప్, డౌన్, లెఫ్ట్, రైట్ ఇలా ఏ డైరెక్షన్ లో అంటే డైరెక్షన్ అనేటువంటిది అన్ప్రెడిక్టబుల్ గా మూమెంట్ అనేటువంటిది ఉంటుంది. దీన్నే మనం ర్యాండమ్ మోషన్ అని చెబుతాము. ఒక మ్యాటర్ లో పార్టికల్స్ అనేటువంటివి ఫర్ ఎగ్జాంపుల్ లిక్విడ్ మ్యాటర్ లో పార్టికల్స్ అనేటువంటివి ర్యాండమ్ మోషన్ లో ఉంటాయి. నెక్స్ట్ వన్ మాలిక్యూల్స్ అనేటువంటివి కొలిజన్స్ లో ఇన్వాల్వ్ అవుతాయి. ఈ మాలిక్యూల్ అనేటువంటిది ఈ మాలిక్యూల్స్ తో అటాక్ ఈచ్ అదర్ కొలిజన్స్ లో ఇన్వాల్వ్ అవుతుంది. ఈ కైనెటిక్ మాలిక్యులర్ థియరీకి ఈ బ్రౌనియన్ మోషన్స్ ని స్ట్రాంగ్ ఎవిడెన్స్ గా చెబుతాము. ఈ స్ట్రాంగ్ ఎవిడెన్స్ వలన కైనెటిక్ మాలిక్యులర్ థియరీని ప్రపోజ్ చేయడం జరిగింది. ఎవిడెన్స్ అనగా ఫర్ ఎగ్జాంపుల్ మర్డర్ జరిగిందనుకోండి, ఫింగర్ ప్రింట్ ఫైండ్ అవుట్ చేసి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవిడెన్స్ ఫింగర్ ప్రింట్ మ్యాచ్ అయ్యిందని చెప్పేసి కోర్టుకి సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో ఇలాగా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఎవిడెన్స్ ని ఎలా ప్రొవైడ్ చేస్తారో స్ట్రాంగ్ ఎవిడెన్స్ కి ఒక మర్డర్ కి రీజన్ ఏంటి అని, అలాగే బ్రౌనియన్ మోషన్ అనేటువంటిది కైనెటిక్ మాలిక్యులర్ థియరీకి ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్ గా చెప్పబడింది. Hope this information is informative. Thank you.